హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చెర్రీ కేపీ చెయ్యి పట్టుకొని ఏడుస్తూ ఉండగా భూమి ఓదారుస్తూ ఉంటుంది. నువ్వు కూడా ఎందుకు ఏడుస్తున్నావు చెర్రీ? మామయ్య మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు, ఖచ్చితంగా కోలుకుంటారు అని అంటుండగా భూమి చెప్పింది నిజమే, మా ఆయనకి ఏం కాదు, మా ఆయన బ్రతుకుతారు అని అంటూ శరత్ చంద్ర వైపు తిరిగి, అన్నయ్య నీ కాళ్ళకి దండం పెడతానన్నయ్య, ప్లీజ్ మా ఆయనని కాపాడు అని అడుగుతుండగా, ఏంటి మీరా ఇలా మాట్లాడుతున్నావు? కేపీ నా కుడి భుజం, దేవుని మీద భారం వేయి అని అంటుంటాడు శరత్ చంద్ర. ఇంకా పెద్ద హాస్పిటల్లో చూపిద్దామన్నయ్య అని అంటుండగా, ఇందులో కూడా మంచి డాక్టర్స్ ఉన్నారమ్మా, కేపీకి ఏం కాదు అని ధైర్యం చెప్తూ ఉంటాడు శరత్ చంద్ర. మరోవైపు ఏడుస్తున్న శారదాని గగన్ ఓదారుస్తూ ఉంటాడు. శారద హడావుడిగా వెంకటేశ్వర స్వామిని తన మాంగళ్యం కాపాడమని వేడుకోవడానికి గుడికి వెళ్ళి తన వేదనని మొరపెట్టుకుంటూ ఉంటుంది. స్వామి, ఆయన నేను ఎప్పుడో విడిపోయినా కూడా మానసికంగా ఎప్పుడూ విడిపోలేదు. నా కొడుకు సంతోషం కోసమే నేను ఆయనని విడాకులు అడిగానే తప్ప ఆయన విడాకులు ఇచ్చినా కూడా మానసికంగా ఆయనతో విడిపోయేదాన్ని కాదు. నేను ఆయనని విడిపోదాం అని అడగడమే తప్ప స్వామి, నా మాంగళ్యాన్ని నేను దూరం చేసుకోలేను, ఎలాగైనా నా భర్తని కాపాడు తండ్రి అని వేడుకొని గుడి బయటికి వచ్చి బాధగా స్టెప్స్ దిగుతూ ఉండగా అక్కడ పక్కనున్న స్వామీజీ ఇలా అంటుంటాడు, బంధాలు ముడిపడమే కానీ విడిపోవడం ఉండదు, కాగితాలు కలంపోట్లు ఎప్పటికీ ఆ బంధాలని విడదీయలేవు అని అంటుండగా ఆ స్వామీజీ మాటలు విని శారద అక్కడికి వెళ్తుంది. నీకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు, నీ మాంగళ్యాన్ని ఇంకొకరు సగం పంచుకున్నా కూడా వాళ్ళని నిలదీయకుండా అలాగే ఉండిపోయావే తప్ప నువ్వు వాళ్ళని ఏమీ అనలేదు అని అంటూ ఇంకా చెప్పడం మొదలు పెడతాడు. మాంగళ్యం నీ మెడలో పడినప్పటి నుంచి నీకు కష్టాలు మొదలయ్యాయమ్మా అని అంటూ ఉండగా, ఇప్పుడు నా సమస్య అది కాదు స్వామి అని అంటూ ఉంటుంది శారద. నాకు తెలుసు, నీ మెడలో మాంగళ్యం వేసిన చేతులు బ్రతుకు కోసం పోరాడుతున్నాయి. నువ్వు విడిపోదాం అనగానే నీతో కలిసి బ్రతకలేక, నిన్ను వదిలిపెట్టి ఉండలేక నాకు బ్రతికే వద్దు అని ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. చావాలో బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. బ్రతికితే నీతో కలిసి బ్రతకాలని ఆశపడుతున్నాడు అని అంటూ ఉంటాడు స్వామీజీ. నా భర్తని కాపాడండి స్వామి అని శారద రెండు చేతులెత్తి దండం పెట్టగానే, అమ్మా, మనుషులని బ్రతికించడానికి వైద్యులెవరు? వైద్యులు చేతులెత్తేసిన ప్రాణాలు కూడా ఆ దేవత కాపాడుతుంది. ఊరికి ఉత్తరాన కొండపైన కొండాలమ్మ తల్లి ఉంది. నీ మాంగళ్యం కాపాడుకోవడానికి అక్కడ మొక్కు తీర్చుకో అని స్వామీజీ చెప్పగానే కళ్ళు తుడుచుకొని దండం పెట్టుకొని అక్కడి నుండి బయలుదేరుతుంది శారద. దూరం నుంచి ఆ మాటలన్నీ విన్నా మీరా కూడా మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరుతుంది. మరోవైపు భూమి గగన్తో మాట్లాడుతూ ఉంటుంది. అందరి ముందు అలా అత్తయ్యని డైవర్స్ ఇయ్యమని ఎందుకు ఫోర్స్ చేసావు బావా అని అడుగుతుండగా, ప్రతిసారి మాకు జరిగిన అవమానాన్ని ఇంకా మోయమంటావా? ఎన్నిసార్లు ఆయన వల్ల మేము అవమానపడ్డాం అని అంటుండగా, లేదు బావా, అత్తమ్మ విడాకులు అడగడానికి చాలా కారణాలున్నట్టున్నాయి. అత్తమ్మకి మామయ్య అంటే ప్రాణం, ఇంకా ఏదో రీజన్ ఉన్నట్టుంది అని అంటూ ఉండగా, లేదు, మా పైన ఉన్న ప్రేమ ఫేక్ అని తెలియటంతోనే మా అమ్మ విడాకులు అడిగింది. ఇన్నాళ్ళు విడాకులు ఇయ్యంది ఎందుకో తెలుసా? మేము ఎక్కడ అవమానాలు పడకుండా సంతోషంగా ఉండిపోతామేమో అన్న భ్రమలోనే ఆయన ఇంత పని చేశారు. నిజంగా మేము సంతోషంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు, ఆయన చచ్చినా బాగుండేది అని గగన్ అనగానే, ఏంటి బావా అది? చావు బ్రతుకుల్లో ఉన్న మనిషిని చచ్చిపోవాలని శపిస్తావా? ఇంకొకసారి అలా మాట్లాడకు అని తిడుతూ ఉంటుంది భూమి గగన్ని. గగన్ ఏదో చెప్పబోతూ ఉంటాడు. నువ్వు అర్థం చేసుకోలేదు బావ మామయ్యని అంటూ ఉండగా, నువ్వు మీ మామయ్యని బాగా అర్థం చేసుకున్నట్టు మాట్లాడుతున్నావే తప్ప ఆయన గురించి నీకు తెలీదు భూమి.
ఇంకొకసారి ఇలా మాట్లాడకు అని గగన్ కోపంగా అంటూ ఉండగా శారద నుంచి భూమికి ఫోన్ వస్తుంది. చెప్పండి అత్తయ్య అని అంటూ ఉండగా, నేను మొక్కు తీర్చుకోవడానికి కొండాలమ్మ గుడికి వెళ్తున్నాను, నాకు సాయంగా వస్తావా భూమి అని అనగానే, అలాగే అత్తయ్య వస్తున్నా అంటూ వెళ్ళబోతూ కాల్ కట్ చేస్తుంది భూమి. అమ్మేమంది అంటూ ఉండగా, మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్తున్నారట, నన్ను సాయంగా రమ్మన్నారు, నేను వెళ్తాను అంటుండగా, నేను వస్తా పదా అని గగన్ అంటుంటాడు. వద్దు అత్తయ్య గారు, మామయ్య ప్రాణాలు కాపాడడానికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నట్టున్నారు, అక్కడ నువ్వు బాధపడతావు, నీ ఇల్లాలుగా అత్తయ్యకి కాబోయే కోడలుగా ఎవరిని నేను బాధ పెట్టకూడదు, ప్లీజ్ బావా నేను వెళ్తాను అని భూమి అనగానే అలాగే అంటూ తల ఊపుతాడు గగన్. మరోవైపు శరచంద్ర అపూర్వకి కాల్ చేయగానే, ఆ కేపీ ఎలా ఉన్నాడు బావా అని అడుగుతూ ఉంటుంది అపూర్వ. ఏంటి అపూర్వ ఇలా జరిగింది, డాక్టర్స్ చేతులు ఎత్తేశారు, బ్రతకడంటున్నారు, శారదాకి విడాకులియమన్నందుకే ప్రాణంగా ప్రేమించిన భార్యని వదులుకోలేక చావాలని చూశాడు, చాలా డేంజరస్ పాయిజన్ తాగాడంట, ఇది ఒక్కటి క్లియర్ అయింది, ఇప్పుడు విడాకులు ఇవ్వమంటే ప్రాణాలు తీసుకుంటాడేమో, గగన్ నా ఇంటి అల్లుడవ్వడానికి వీల్లేదు, ఇదంతా నీ ఫెయిల్యూర్ ప్లాన్ వల్లే అనిపిస్తుంది నాకు అని శరత్చంద్ర అంటుండగా, ఇలా జరుగుతుందని నాకేమైనా తెలుసా బావా అని అంటూ ఉంటుంది అపూర్వ. ఏది జరిగినా గగన్ నా ఇంటల్లుడైతే మాత్రం నేను నిన్ను క్షమించను అని అంటూ ఉంటుంది శరత్చంద్ర. అప్పుడు అపూర్వ, నేను నన్నే క్షమించుకోను బావా, ఆ పెళ్లి మండపంలోనే చస్తాను అని అంటుంటుంది అపూర్వ. పెళ్లి మండపం దాకా కూడా పెళ్ళి వెళ్ళొద్దు, ఏదో ఒకటి చేసి ఆపై అని అంటుండగా, నేను పెళ్లి గురించి ఆలోచిస్తాను, నువ్వు అక్కడ చూసుకో బావా అంటూ కాల్ కట్ చేస్తుంది అపూర్వ. ఏం జరిగింది అని గోరెంటాకు అడుగుతుండగా, జరిగిందంతా అపూర్వ వివరించగానే, కృష్ణప్రసాద్ చనిపోతే పెళ్ళి ఆగిపోతుంది కదా, పైగా పెళ్ళికి ముందే మామను మింగేసిన కోడలుగా భూమికి చెడ్డ పేరు వస్తుంది అనగానే, అవును అని అపూర్వ నక్షత్ర సంతోషపడుతూ ఉంటారు. ఇప్పుడు కేపీ చావాలి అని అపూర్వ అనుకుంటుంటుంది. మరోవైపు మొక్కు తీర్చుకోవడానికి శారద అక్కడికి వెళ్ళగా పంతులు గారు అంతా వివరిస్తూ ఉంటారు. మీరా కూడా కొబ్బరికాయ పట్టుకొని మొక్కు తీర్చుకోవడానికి వచ్చేస్తుంది. పంతులు గారు ఇలా అంటుంటారు, ఈ మొక్కు తీర్చుకోవడం చాలా కష్టమమ్మా, కళ్ళకి గంతలు కట్టుకొని అమ్మవారి నైవేద్యాన్ని తల మీద పెట్టుకొని ఈ కొండెక్కాలి, ఆ తర్వాత కళ్ళ గంతలు తీసి అమ్మవారిని చూస్తేనే మీ మొక్కు తీరుతుంది, లేదంటే అపశకునం జరుగుతుంది అని అంటూ ఉండగా భయపడుతుంది మీరా. భయంగా మొక్కు తీర్చొద్దమ్మా అంటూ ఉండగా, ఎవరు తీర్చినా ఒకటే కదా మీరా, నేను తీరుస్తాను అని అంటుంటుంది శారద. అంటే మా ఆయన ప్రాణాలంటే నాకు లెక్కలేదని నిరూపించాలనుకుంటున్నారా, నేను మొక్కు తీరుస్తా అని పంతంగా అంటుంది మీరా. మీ సమస్యలు మాకు అర్థమయ్యాయమ్మా అని అంటూ ఇద్దరి కళ్ళకి గంతలు కడతారు స్వామీజీ. ఇక ఇద్దరు మెట్లెక్కడం స్టార్ట్ చేస్తారు. ఇక మొక్కు ఎవరు తీరుస్తారు? కేపీ ప్రాణాపాయం నుండి బయటపడతాడా? అపూర్వ కేపీని చంపేస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.